సర్లా ఇల్లు ఎక్కడ? ఓ మా అమ్మ నన్ను అడిగేది దా తీసుకెళ్తా. పద. అమ్మా అమ్మా. అబ్బా వీడొకడు. ఏంట్రా బయట ఉండమని చెప్పాను కదా, అప్పుడు ఎందుకు వచ్చావు? ఇల్లు ఎక్కడ నడితే తెచ్చాడులే. బాగున్నావా? 5 నిమిషాలు ఆగు. వచ్చాగా అక్కేం చేస్తా. ఆల్రెడీ ఉన్నాడా కస్టమరు? ఎంత? అందంగా ఉన్నావుగా, 500 ఇస్తా. 1000 రూపాయలు ఇస్తే లోపలికి రా, లేదంటే బయటికి పో. ఇక్కడ దాకా వచ్చి బయటికి వెళ్ళమంటే ఎట్టా? పా. ఈ బుడ్డుని కొడుక పైసలు లేక పుట్టాళ్లే. రోజు మీ అయ్య చచ్చిపోయాడని ఏడుస్తున్నావు కదా, అందుకే మళ్ళీ పెళ్లి చేసుకున్నా. ఇక నుంచి ఈయనే మీ అయ్య, అర్థమైందా? నీ కొడుకు గిట్లుండా తల్లికి పైసలు లెక్కిస్తారు తెలుసా? రేయ్ నీ వల్ల మొత్తం పోతుంది. లే పైకి లే. ఎన్నిసార్లు చెప్పా నేను బయటికి వెళ్ళి ఆడుకోమని? పో పోరా, పో బయటికి. ఇంట్లో నుంచి వచ్చేసావా? అవును, నీకెలా తెలుసు? నేను వచ్చేసాను, అందుకే అర్థమైంది. మరి నీకు ఇప్పుడు ఎవరూ లేరా? లేరు. అయితే ఇక నుండి నేను నీకు తోడుంటా, నువ్వు నాకు తోడుండు. సరే. ఆకలేస్తోంది. దా అన్నా, మా వాడికి ఆకలేస్తుంది, కొంచెం తినడానికి ఏమన్నా ఉంటే పెట్టవా? ఉత్తగా ఎవడు పెడతాడు? లోపల అంట్లున్నాయి, కడిగేసిరా, పెడతా. సరే అన్నా, నువ్వు ఇక్కడే కూర్చో. అయిపోయిందన్నా. ఆ మూల గిన్నెలు అన్నం ఉంది, పోయి తినండి. రారా తిను. ఇక్కడి నుంచి నేను నిన్ను అమ్మ అని పిలుస్తా. ఎందుకు? మా అమ్మ ఎప్పుడు నా ఆకలి పట్టించుకోలేదు, కానీ నేను అడగంగానే నువ్వు పెట్టావు, అందుకే ఇక నుంచి నిన్ను అమ్మ అని పిలుస్తా. తిను. పద పద. ఆగరా. ఏంటి ఎందుకు అలా చేసా? నువ్వు మా అమ్మ అని చెప్పానుగా, నీ జోలికి ఎవరైనా వస్తే ఇలానే చేస్తాను, అర్థమైందా? అర్థమైందా? నీళ్ళు తీసుకో అమ్మా, ఎంతసేపు అలా కష్టపడతావు?
తిన్నాడు ముందు చూడు. నువ్వు తాగావా? తాగానమ్మా. వద్దురా, నా మాట విను. వద్దురా. ఏయ్! ఆగరా. ఎందుకు కుట్టావురా వాళ్ళని? మా అమ్మని తప్పుగా చూశారు. నేను పక్కనే ఉన్నా, అందుకే ఒక్కొక్కరిది పగలగొట్టా. ఈవిడ మీ అమ్మ? అవును, మా అమ్మ. మా అమ్మ జోలికొస్తే ఏ అమ్మ కొడుకునైనా కొడతా. ఉమ్? అమ్మని ఎలా చూడాలో వీళ్ళమ్మలు నేర్పించలేదనుకుంటా. ఏంటి విజయ్ గారు, వీడు ఇంత తేడాగా ఉన్నాడు? నీ పేరేంట్రా? నేను ఎంతమందిని కొట్టాను సార్? 30 మందిని కొట్టావురా. తీస్ మార్ ఖాన్. బాగుందిరా. సార్, మా అమ్మని బాగా చూసుకోవాలి, బాగా చదివించాలి, నాలాగా చూసుకునే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఇవన్నీ అవ్వాలంటే మాకు ఒక మంచి కుటుంబం కావాలి సార్. ఎవరికైనా చెప్పండి సార్ మమ్మల్ని పెంచుకోమని. మళ్ళీ ఇలా స్టేషన్కి రాము. చాలా ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? ప్రస్తుతానికి ఇంతే. చాలా ఎక్కువ ఉన్నాయిలే కానీ వెళ్ళి అక్కడ కూర్చో. విజయ్ గారు, సార్. వీళ్ళందరి దగ్గర సంతకాలు తీసుకొని వదిలేయండి. అలాగే సార్. రండి. వస్తాను సార్. రండి. ఒక్కొక్కళ్ళు వచ్చి సంతకం పెట్టండి. అందరు లైన్లో ఉండండి. ఇక్కడ సైన్ చేయండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఓ, అయితే మీకెవరూ లేరన్నమాట. నా ఫ్యామిలీ మొత్తం యాక్సిడెంట్లో చనిపోయారు. బాధను చెప్పుకోవడానికి కానీ, నేను బాధను తీర్చడానికి కానీ నాకెవరూ లేరు. నా బాధను చెప్పుకోవడానికి మీరు నాతో వస్తే, మీ బాధను తీర్చడానికి నేను మీతో ఉంటాను. వస్తారా? ఆపండి 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 ఆపండి. వీడెవడరా కార్ రివర్స్ లో పార్క్ చేసుకున్నాడు? దిగండి. అవును మావా, బ్రిలియంట్ పార్కింగ్. అంత కకుర్తి ఎందుకురా? కార్లోనే పడుకోవచ్చుగా, బయట ఎందుకు? మావా ఇడి మొక్క మీద హాస్పిటల్ కొట్టాడు మావా. అవునరా, బాగా కొట్టాడు. సప్పగా ఉంది. రేయ్, ఇట్స్ అన్ యాక్సిడెంట్ మ్యాన్. యాక్సిడెంటా? అంటే ఇప్పుడు మన హాస్పిటల్ తీసుకెళ్లాలన్నమాట. పిచ్చా, మనకెందుకు మావా ఇవన్నీ? అరే మావా, మనం మందు తాగినప్పుడే మంచి పనులు చేస్తాం, ఉత్తప్పుడు ఎలాగో చేయంగా. కమాన్, లెట్స్ సేవ్ హిమ్ మ్యాన్. ఎంత బరువు ఉన్నాడేంట్రా వీడు? హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఏయ్, దిగండ్రా, దిగండి. అమ్మా తల్లి, ఎవడో సచ్చేలా ఉంటే తెచ్చాం, వచ్చి బతికించుకోండి. మావా, మనం ఇంటికి వచ్చింది హాస్పిటల్కే కదా? ఫిగర్లు అదే నర్సులు వెళ్తున్నారు హాస్పిటల్. మీరేనా ఆయన తీసుకొచ్చింది? ఆయన పట్టుకుని ట్రాక్టర్లో తీసుకొస్తారా? ఆయన ఎవరు తెలుసా మీకు? తెలీదు, తెలుసుకునే అవసరం కూడా లేదు. ముందు చచ్చాడో బతికాడో చూసుకో, ఎలా వస్తాయేంటి. ఏం మనుషులు. మా మనం ఏమైనా సినిమా యాక్టర్ని తీసుకొచ్చావా? అంత బిల్డప్ ఇస్తున్నాడు. అదే డౌట్ మావా. ఈయన్ని టీవీలో వచ్చే సీరియల్లోనో మధ్యలో వచ్చే యాడ్లోనో ఎక్కడో చూశాను. నాకదే అనిపిస్తుంది మావా. కరెస్ట్ రా, కరెస్ట్. బాగా నిద్ర వస్తుంది మావా, పడుకుంటా.